టెంపుల్ సిటీ తిరుపతిపై యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రేపటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని గ్యాస్ కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. 19.5 కిలోల బరువున్న సిలిండర్ల సరఫరా ఆగిపోతుండటంతో నగరంలోని సుమారుగా 13,000కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ లభ్యత తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుపతిలో ఈ నిర్ణయం హోటల్ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉంది. టెంపుల్ సిటీ తిరుపతిపై యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రేపటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని గ్యాస్ కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. 19.5 కిలోల బరువున్న సిలిండర్ల సరఫరా ఆగిపోతుండటంతో నగరంలోని సుమారుగా 3,000కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ లభ్యత తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుపతిలో ఈ నిర్ణయం హోటల్ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా అందిస్తారు. మురళి, డీటెయిల్స్ ఏంటి? ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో భారీ ఎత్తున గ్యాస్ సరఫరా పైన ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఇరాన్ నుంచి కానీ లేదా రష్యా నుంచి కూడా ఎక్కువగా మనం గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ గ్యాస్ సంక్షోభం అనేది భవిష్యత్తులో గృహ వినియోగదారులకు ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతో తిరుపతి నగరంలోని ప్రధాన గ్యాస్ కంపెనీలు ఒక కఠినమైన నిర్ణయాన్ని కాసేపటి క్రితం తీసుకుంది. అంటే రేపటి నుండి తిరుపతి నగర వ్యాప్తంగా 19.5 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సరఫరాను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు సంయుక్తంగా నిశ్చయానికి వచ్చాయి. ఆకస్మిక నిర్ణయంతో అటు వ్యాపార వర్గాల్లోనూ ఇటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఎందుకంటే గృహ వినియోగదారులకు సంబంధించినటువంటి గ్యాస్ కొరత రాకుండా చూడడం ప్రధాన ఉద్దేశమని గ్యాస్ ఏజెన్సీ డీలర్స్ చెబుతున్నప్పటికీ కమర్షియల్ కోటాను నియంత్రించడమే ఈ నిర్ణయం వరకు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశమని మరోవైపు కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. తిరుపతికి ప్రధానంగా చూసుకుంటుంటే పర్యాటక రంగంలో కానీ ఆధ్యాత్మిక రంగంపై కూడా ఎక్కువగా ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే తిరుపతి డివోషనల్ సెంటర్ గా తీసుకున్నప్పుడు ఎక్కువగా మనకి ఇటు కాణిపాకం, శ్రీకాళహస్తి, అదేవిధంగా తిరుమల క్షేత్రాలకి ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు తిరుపతికి ఈ దైవ దర్శనానికి వస్తుంటారు. సో వాళ్ళకంతా అకామిడేషన్ సందర్భంగా హాస్పిటాలిటీ కానీ హోటల్స్ పైన కూడా ఎక్కువగా డిపెండెన్స్ అనేది ఉండేటువంటి ఒక పరిస్థితి ఉంది. సో ఈ ఆధ్యాత్మిక పరంగా కానీ పర్యాటక పరంగా కూడా రెండింటి వైపు ఇది లక్షలాది మంది పర్యాటకులు, భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అందరికి కూడా సరైనటువంటి ఫుడ్ అనేది ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో గ్యాస్ పైన కూడా హోటల్స్ పైన కూడా ఆధారపడుతున్నటువంటి ఒక పరిస్థితి. చిన్నపాటి తోపుడు బండ్ల నుండి కూడా మొదలుకొని ప్రతిష్టాత్మకమైన 5 స్టార్ హోటల్స్ వరకు సుమారు తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లో 3,000కు పైగా ఆహార విక్రయ కేంద్రాలు ఉన్నటువంటి ఒక పరిస్థితి. హోటళ్లన్నీ కలిపి రమారమి 40,000కు పైగా కమర్షియల్ సిలిండర్లు ప్రతిరోజు వినియోగిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఒకేసారి సరఫరా నిలిచిపోవడంతో నిత్యం వేలాదిగా తరలి వచ్చేటువంటి భక్తులు వసతులు కల్పించడంలో హోటల్ యజమానులు పెద్ద సవాల్గా మారినటువంటి ఒక పరిస్థితి. 15కు పైగా ఉన్న గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ పరిమితంగా ఉండడంతో హోటళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. దీనివల్ల సామాన్య భక్తులకు అందుబాటులో ధరలో దొరికే ఆహార పదార్థాలు కొరత ఏర్పడడమే కాకుండా వాటికి ధరలు కూడా ఆకాశాన్ని అంటే అవకాశం కూడా ఉంది. సో ఎప్పుడైతే ఈ కృత్రిమ కొరతను క్రియేట్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం, అలాగే డొమెస్టిక్ కమర్షియల్ రెండింటికి కూడా సమ ప్రాధాన్యతను కల్పించాలి. రోజుకి 40,000 సిలిండర్లకు పైగా కమర్షియల్ యూసేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో సో దీనంతా కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి. డొమెస్టిక్ పరంగా ఇవ్వడానికి కానీ హౌస్ హోల్డ్స్ కి సంబంధించి గృహ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో వీరి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే దీనిపైన పూర్తి స్థాయిలో
సమాచారం ఇంకా రావాల్సి ఉంది. అంటే రేపటి నుంచి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ముందుగా కానీ వీరందరూ కూడా అప్రమత్తమై డొమెస్టిక్ సిలిండర్స్ కూడా ఇంటి దగ్గర ఉన్నటువంటి సిలిండర్స్ ని కూడా బ్లాక్ మార్కెటింగ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా దీనిపైన సంయుక్తంగా దాడులు నిర్వహించి అసలు ఇది ఎంతవరకు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, ఇది వాస్తవమా కాదా అనేటువంటి అంశాలపైన కూడా ఆలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సత్యరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మురళి.